నువ్వు బంగారు తల్లి, ఇందాక వచ్చింది మీ చెల్లి. నేను ఇంకా నువ్వే మళ్ళీ అదే వచ్చింది అనుకుంటున్నాను. నాన్న చెప్పారు తల్లి రా సుమనశ్రీకి అభినందనలు తెలియజేస్తున్నారు గురూజీ. రాధే 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 రాధే. నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కారగంగా అని శ్రీ నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు నాకు ఒక తార్కాణం కనబడుతుంది. ఇక్కడ సనాతన ధర్మాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ హిందుత్వవాదాన్ని తన అనర్ఘలమైన కోటి గొంతుకులతో సమానంగా వినిపిస్తున్నటువంటి శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి ఆయన చరణారవిందాలకు నమస్కారం తెలియజేస్తూ, పెద్దలందరూ మన హిందుత్వం గురించి ఈనాటి కార్యక్రమ విశేషాలన్నీ తెలియజేశారు. ఈ కార్యక్రమం మధ్యలో నాకింత ఈ వేదిక మీద ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం దొరికినందుకు చాలా గర్వంగా, నేను ఈ ప్రాంతం పైన ఈ గడ్డ పైన పుట్టినందుకు చాలా గర్వపడుతూ స్వామివారి అనుమతితో నేను ఒక 500 పైన పాటలు రాశానండి. ఈ మధ్య ఒక పాట చాలా చాట్ బస్టర్ అయింది. స్వామివారి అనుమతితో అది వినిపించాలనుకుంటున్నాను. వేల వేల వెన్నెలంత మీరవాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. ఈ పాట తెలిసిన వాళ్ళు చప్పట్లు కొట్టచ్చు. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత రే. కళ్ళు 2 పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు, ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. ఆ తర్వాత లైన్ తెలిసిన వాళ్ళు పాడొచ్చు కూడా. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో అనే ఒక అద్భుతమైన పాట నన్ను చాలా జనాదరణ పొందే విధంగా చేసింది. ఇలాంటి ఒక ఆధ్యాత్మిక వేదిక పైన నాలాంటి ఒక చిరు ప్రాణికి ఇంతటి అవకాశం దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ధర్మ జాగరణ సమితి అధ్యక్షులు శ్రీ కుమారన్న గారికి నా మనపూర్వక శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ, ప్రముఖులందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం. జై హింద్. ఇంకో పాట స్వామివారి ధన్యవాదాలు సార్. నేను శ్రీరాముడి గురించి ఒక పాటలో ఒక 2 మాటలు రాశానండి. ఆ కథ వృత్తాంతం అంటూ చెప్తే, పురుషోత్తముడు, ఆ సినిమా పేరు పురుషోత్తముడు. హే ప్రాణము జానకిది, ఊపిరి దాశరథి, విల్లును వంచక ఒల్లును వంచిన ఆ కథ ఈ రాముడిది అని రాశాను. అంటే నా ప్రతి పాటలో నా హిందుత్వాన్ని, నా ధర్మాన్ని, నా సంస్కృతిని, మా అమ్మా నాన్న నన్ను పెంచిన విధానాన్ని ప్రస్ఫుటించే విధంగా, ప్రతిధ్వనించే విధంగా ప్రతిసారి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఇది నా గడ్డ నాకు నేర్పిన ఒక విద్య, ఇది నా గాలి, ఇది నా ఊపిరి, నేను నేర్చుకున్నటువంటి ఒక విద్య. ఈ విద్య ద్వారా నేను ఇంతటి ప్రపంచంలో ఏ ఒక్కరిని కదిలించినా చాలనే భావంతో ముందుకెళ్తుంటున్నాను. అదేవిధంగా ఈరోజు స్వామివారిని కలవడం చాలా గొప్ప అనుభూతి. ఎందుకంటే వారి మాటలు కానీ, వారి ఎప్పుడైతే ఆయన యూట్యూబ్లో హిందుత్వం గురించి ఒక కోటి గొంతుకులను ఎందుకని చెప్తున్నానంటే, అలాంటి ఆయన మనలాంటి ఇంతమందిని కాదు, కొన్ని వేల మందిని కదిలించగలుగుతారు ఆయన. స్వామివారు ఎప్పుడు ఇలాగే ఆయురారోగ్యాలతో ఉంటూ మా అందరిని ఇంకా ఎంతో ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్. జై హింద్. నాది పక్కనే ఉన్నటువంటి బండారపల్లి అనే గ్రామం అండి. మా నాన్న పేరు చల్లూరి రాజమౌళి, మా అమ్మ పేరు లక్ష్మి. వాళ్ళు ఇచ్చిన విద్యా బుద్ధులు, నేను ఇక్కడే పక్కనే ఉన్న అరవింద స్కూల్లో చదువుకున్నాను 10వ తరగతి వరకు. నా స్కూల్ నేర్పినటువంటి, నా పాఠశాలలో నేర్చుకున్న విద్య ఈ రోజున నాకు 5 వేలు చేతిలోకి వెళ్తూ నాకు ఇంత జనాదరణ పొందే విధంగా చేసింది. ధన్యలక్ష్మి స్వస్తి. పూర్ణాచారి పూరించినటువంటి గేయ శంకారావంతో మనలో కొంత ఉత్తేజం వచ్చింది. దయచేసి మా కమిటీ తరఫున మీకు ఒక క్షమాపణ కోరుచున్నాము. ఇంకా చాలామంది రోడ్ల వెంబడి, రహదారి వెంబడి నిలబడ్డారు. దయచేసి కాళ్ళు వస్తున్నాయి కావచ్చు, 2-3 గంటలు మేము నిలబడ్డామని తిట్టుకుంటున్నారు కావచ్చు. కానీ దయచేసి కొద్దిగా ఇబ్బంది అయినా కూడా పర్లేదు. ఎందుకంటే
ఇంకొక 5,000 తీసుకొచ్చి చేరలేదు, కానీ బడ్జెట్ సరిపోలేక మీకు ఈ యొక్క పరిస్థితి కల్పించాము. దానికి మేము చింతిస్తున్నాం, క్షమాపణ కోరుచున్నాం. తదుపరి మన ములుగు అనగానే అపర దేశభక్తుడు, వారు మాట్లాడితే కంట కాకిన్న మార్గంగా వారు ఎంతసేపైనా కూడా వారి యొక్క గర్వల స్వరాన్ని మనం ఎంతైనా వినసొంపుగా ఉండేటువంటి ఒక దీశాలుడు. మన మధ్యలో ములుగు అంటే తొడ కోసుకొని ఇక్కడికి వచ్చి వారి ఉపన్యాసాన్ని మనకు అందించేటువంటి